నమస్తే, నేను మీ వీరేశుందరి. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే ఈరోజు రాబోతున్నాను. అదేంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. దానికోసం అయితే మేము అన్ని ప్రిపేర్ అయ్యి అయితే వస్తున్నాము. మా బ్రదర్ చాలామంది, మా టీం వచ్చేసి ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నాన్ వెజ్ అయితే ప్లాన్ చేసాము. చికెన్ ప్రిపేర్ చేసి తిని చూపిస్తాను. చలో లెట్స్ గో. సో గాయ్స్, చూస్తున్నారు కదా, మన బ్రదర్ వచ్చేసి ఇదంతా క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ మన కుకింగ్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ వండుకోవడానికి అయితే రాళ్ళు మా మిత్రులు తీసుకొని వస్తారు అనమాట. ఎందుకంటే మనం పొలంకి వెళ్ళాం కదా, ఇక్కడ స్టోన్స్ పెట్టుకొని కొంచెం గుంత తవ్వుకొని అందులో కట్టెలు పెట్టుకునే విధంగా అయితే రెడీ అయితే చేస్తారనమాట. అది ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వచ్చేసి ఇదంతా దాన్ని కొంచెం గుంతలా తీస్తున్నాడు. అది తీసిన తర్వాత రాళ్ళు అయితే స్టోన్స్ పెట్టుకుంటాం అనమాట. మన తీసుకెళ్ళిన ఏదైతే కుకింగ్ బొగాని ఉంటుందో అది పెట్టుకోవడానికి నీట్గా 3 రాళ్ళు అయితే ఇలా సెట్ చేశాడు. ఆ తర్వాత బొగాని అయితే పెట్టుకున్నాం. ఫైనల్గా అయితే ఓకే అయిపోయింది. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ కట్టెలు తీసుకొచ్చాడు. అందుకంటే ఇప్పుడు కందులు అయిపోయాయి. ఇప్పుడు మనం ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాం? మాతో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాం చెప్పు ఒకసారి. చికెన్ ఫ్రై చూద్దాం. నేను ఫస్ట్ టైం, అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇలాంటి పార్టీలో నేను పార్టిసిపేట్ చేయడం కూడా. అరే కాకినాడ కదా. కొరియండర్ మనం ఇక్కడనే తీసుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఫ్రెష్ కొరియండర్ అవుతాయి. ఇదైతే వీటికి ఫర్టిలైజర్ ఏం లేదనమాట, ఆర్గానిక్గా పెరిగిన కొత్తిమీర ఇదంతా. మంచి వర్తలే. మిర్చి అన్ని కట్ చేసి సాల్ట్ వేయి, అంత నిమ్మకాయ వేయి, అన్ని ఇట్లా దీని నిండా అది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒంగురా, పసుపు, కరేపాకు, టమాటాలు అక్కడికి వీకే బయటికి పంచులు వేస్తున్నారు ఆయన. ఇట్లా ఇట్లా కొత్తిమీర మా టమాటాలు కొడుతుంది, మిక్సీ కొడుతుంది, టమాటో, ఇంకా బట్టి తొందర కింద మట్టి ఉండగల కింద మట్టి లేదు కానీ అంటే బొగాని టాస్ కారం పొడి అంటే అలా మస్తు ఎక్కడ తింటే మామూలు టేస్ట్ అవుతుంది అన్న. ఇట్లా పెట్టకన్నా నువ్వు కట్టెలు ఇష్టపడి కలుతాను కలిసి చిన్న కలిసి ఎక్కువ మంట పెట్టి ఫైనల్గా చికెన్ అయితే ప్రిపేర్ అయింది. చూస్తున్నారు కదా, అందరం సర్వ్ చేసుకుని అయితే చాలా చిల్ అవుతైతే ఎంజాయ్ అయితే చేసాం. దీంతోపాటు థమ్స్అప్ కూడా తాగామన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. దీంతోపాటు నేనైతే బ్రెడ్తో అయితే నేను టేస్ట్ చేసి చూసాను. చాలా అంటే చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.